అలాగే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, అభినందనలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా 12,000 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, అలాగే రాజధాని అభివృద్ధి కోసం, అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి, అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు. ఇలా అభివృద్ధి బాగా భౌగోళికంగా చూస్తే హిందూపురానికి మంచి భవిష్యత్తు. సో ఇప్పుడు మొన్న మా ఫైల్స్ కూడా నేను మూవ్ అవుతున్నాయి. మొన్న 92 కోట్లు ఏదైతే ఈ యొక్క రోడ్స్ వాటికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు మంజూరు చేస్తున్నారు. అలాగే ఈ 120 కోట్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కి మరమ్మతులు పైప్ లైన్ అయితేనేమి మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటింటికి కొలాయి నీళ్లు ఇవ్వడానికి అయితేనేమి, ప్రతి కొలాయికి నీళ్లు ఇవ్వడానికి అయితేనేమి, అలాగే ఈ మాకు ఇది ఉంది మన చలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం, అదొక 850 కోట్ల. అంటే అప్పటికిప్పటికి ఎస్కలేషన్ ధరలు పెరిగినాయి. అప్పుడేమో ఇప్పుడు 550, ఇప్పుడు ఇవాళ 850 అయింది. అంటే పోయిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇక ముందు దాన్ని బాగా అభివృద్ధి చేస్తామని వాళ్ళకి గిట్టుబాటు ధరలు రైతులకు వచ్చేలా. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కొంచెం పంట మీద ఎక్కువ శ్రద్ధ కనబరచట్లేదు రైతులు కూడా. అంటే వాళ్ళకి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళకి ఉన్న బకాయిలు అయితేనేమి, ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా మా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. త్వరగతిని సెరికల్చర్ను కూడా డెవలప్ చేసి తప్పకుండా మొత్తం సర్వతోముఖ అభివృద్ధి, హిందూపురం సర్వతోముఖ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది, రూపొందిస్తుంది, ముందుకు తీసుకొస్తుంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది, ఇంప్లిమెంట్ చేసేది అధికారులు, బ్యూరోక్రాట్స్. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్కి ఎటువంటి తేడా లేదు. అందరూ ప్రజల సేవ చేయడానికే. ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజమే దేవాలయం, అందులో ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చుకునేలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం. సో నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ఫస్ట్ విభజన అయినప్పుడు రాష్ట్రం, తర్వాత అధికారం లేనప్పుడు కూడా వారెంతో సహకారాలు అందించారు నాకు. అంటే దోచుకునేవాడు, అంటే అందరు హృదయాలు దోచుకుని అందరికీ అభిమానులు అయితేనేమి, తెలుగు ప్రేక్షకుల మా దేవుళ్ళకి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే అది అయిపోయింది. ఇక ఒకసారి అది అయిపోతే స్విచ్ ఆఫ్. ఇక అది అయిపోయింది. మన హిందూపురం డెవలప్మెంట్, హిందూపురం అభివృద్ధి దాని గురించి కూడా జరుగుతూ ఉండింది. ఎప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడుతున్నాను. స్పెషల్ డెవలప్మెంట్ కింద ఏదైతే పనులు అప్పుడు మనం 60 లక్షలు అప్పుడు మన టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించారు. ఆయన అటువంటి దానికి చాలా అభిమానం హిందూపురం. ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన కేటాయించడం జరిగిందని. అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా 3 సమస్యలు ఇక్కడ అభివృద్ధి విషయంలోకి వస్తే, ఒకటేమో ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్లించేశారు. మళ్ళీ కాంట్రాక్ట్స్కి 25% పైన అయిన పనులు వాటిని నిలిపేశారు. ఆ పనులన్నిటికీ మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ కదులుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి. దాని తర్వాత ఇంకో వైడ్నింగ్, కెనాల్ వైడ్నింగ్, అవన్నీ కూడా. దాని తర్వాత మన ఈ చలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అప్పుడు మనం 550 కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా చేశారు. కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం, దాన్ని ఆపేశారు, ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్లోగా తింటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దాన్ని బట్టి అయినా ఆయన మొగ్గు మనమైపోయే ముందు హిందూ ఏదైనా చెప్పే కదా, ఆయన హిందూపురం అభివృద్ధి గురించి ఆయన కూడా ఆలోచించేది. సో అది కూడా అది ఇప్పుడు 850 కోట్లకి ఎంత వచ్చింది. ఇప్పుడు రేట్లు పెరగడం, సిమెంట్లు అన్ని మెటీరియల్ రేట్లు. సో అది కూడా మొదలుపెట్టేస్తాం. దాన్ని ఏంటన్నది ఆర్థికంగా సరే ఆయన ఒక ఎన్నో వనరులు
ఆయన సృష్టించి ఆనాడు నోటు బడ్జెట్తో ఉన్న ప్రభుత్వాన్నే మరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. సో అలాంటి తప్పకుండా అది కూడా త్వరగతిన శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని దృష్టికి వచ్చాయి మీ ద్వారా కూడా. ఈ పక్క రాష్ట్రాల్లోంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాళ్ళకి. అంటే వెంటనే త్వరగా ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగతిని జరుగుతాయి. అన్నీ కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం గురించి సార్. కాబట్టి హిందూపురం మున్సిపల్ చైర్మన్ సార్, పూర్తి బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సన్ ఇంకా 6 నెలలు పూర్తి అవుతాం సార్. నిబంధనల ప్రకారంగా ఫిబ్రవరి 20కి 6 months. అంటే దానికి ముందైతే నోటిఫికేషన్ ఉండేదండి, కొన్ని రోజులు అయితే నోటిఫికేషన్ అవసరం ఉండదు. అందుకని కొంచెం దాన్ని అప్పుడు జాప్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న మొత్తం ఏవేవి మున్సిపాలిటీస్ ఉన్నాయో 7-8 మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనం చైర్పర్సన్స్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పట్ల వాళ్ళు మొగ్గు చూపించడం, మారడం, పార్టీలు మారడం అలా. సో దాంట్లో ఏంటంటే కొన్ని అన్ని కలిపి పెట్టాలి. ఒక హిందూపురానికంటూ ప్రత్యేకంగా పెట్టడం కుదరదు. ఇట్స్ ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ అనుసరించాలి. కాబట్టి దాన్ని ఒక కొంచెం ఒక సంవత్సరంన్నర అటు అయితే దానికి ఆ నిబంధనలను మనకి వర్తించం. దానికోసమని మేము ఏదో వెయిట్ చేస్తున్నాం. అది మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఫిబ్రవరి 20వ తారీఖు 6 నెలలు అవుతుంది సార్. పూర్తి బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సన్ ఇంకా 6 నెలలు పూర్తి అవుతాం సార్. నిబంధనల ప్రకారంగా ఫిబ్రవరి 20కి 6 months. అంటే దానికి ముందైతే నోటిఫికేషన్ ఉండేదండి, కొన్ని రోజులు అయితే నోటిఫికేషన్ అవసరం ఉండదు. అందుకని కొంచెం దాన్ని అప్పుడు జాప్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న మొత్తం ఏవేవి మున్సిపాలిటీస్ ఉన్నాయో 7-8 మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనం చైర్పర్సన్స్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పట్ల వాళ్ళు మొగ్గు చూపించడం, మారడం, పార్టీలు మారడం అలా. సో దాంట్లో ఏంటంటే కొన్ని అన్ని కలిపి పెట్టాలి. ఒక హిందూపురానికంటూ ప్రత్యేకంగా పెట్టడం కుదరదు. ఇట్స్ ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ అనుసరించాలి. కాబట్టి దాన్ని ఒక కొంచెం ఒక సంవత్సరంన్నర అటు అయితే దానికి ఆ నిబంధనలను మనకి వర్తించం. దానికోసమని మేము ఏదో వెయిట్ చేస్తున్నాం. అది మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఫిబ్రవరి 20వ తారీఖు 6 నెలలు అవుతుంది సార్.